అన్నా బాగున్నావా? ఏం పేరు? నా పేరు యాదగిరి. యాదగిరి అన్న. బాగానే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? కుండనా లేకుంటే గిన్నెనా? ఏం చేస్తున్నావు? కుండలు కుండలు కుండలే తీస్తున్నావు. గిరాకీ మంచిగానే ఉంటుందా? ఏముంటుంది సార్, ఇప్పుడు ఇవ్వాలి అన్ని గిన్నెలు గిన్నెలు వేసారు. స్టీల్ బొచ్చలే ఇప్పుడు సరిగా పోతలేవు సార్. అయితే ఈ కుండల్లో మంచిగా ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాను గిన్నెల్లో ఉంటారు అంటారు. కొంత వరకు మాకు అదైతే లేదు. ఆయన ఇట్లా తీస్తున్నావు నువ్వు. కొన్ని అయితే చేస్తావు. చేస్తా కొంచెం ఇక శుభకార్యాల కాన్న ఇది ఇయ్యాలి కదా మరి. కుండలు ఐరన్ కుండలు అన్న ఐరన్ మాత్రం తీసుకోపోతాను. ఐరన్ మాత్రం పెడతాను. వంట గిన్నెలు మాత్రం గిన్నెలు చేసి వంట గిన్నెలు ఈ నడుమ మస్తు వంట గిన్నెలు అమ్ముతున్నారా అన్న? మరి మరి మాకు వదిలే సార్. అడగనుంటివి నువ్వు వంట గిన్నెలు అమ్ముతున్నారు కదా మరి తీసుకోండి అని. మంది చెప్తా సార్. 10 మంది వస్తే 10 మంది చెప్తాం. వాళ్ళకి వరకు ఉండాలి. వాళ్ళకి వరకు ఉండాలి. మనం చెప్తే ఊరికే వాళ్ళకు ఈ స్టీల్ గిన్నెలు అల్ల కుక్కర్ గిన్నెలు అల్ల రైస్ కుక్కర్లు అల్ల తినద్దా అని చెప్తున్నారు. అట్లా తింటే మంచిది కాదా అంట. ఇట్లా మంచిగా కుండలలో వండుకొని తినాలా అంటున్నారు. ఆరోగ్యం. నీ పేరు ఏందమ్మా? జ్యోతమ్మ. మీతో లేవా అమ్మ రావులు? ఉన్నది ఇచ్చిండ్రు మాకు కూడా. నీకు ఇట్లా ఆవి ఇచ్చిండ్రు. కూర ఉడకాలి మంచిగా. వాళ్ళు అసలు వాళ్ళు కొంటపోతున్నారు సార్. కూర కుండ అంట ఇది. ముద్దుగా వండుకోవచ్చు. కూర బాగోని మంచిగా దించుకొని కూడా 2 కొండలు లెక్క పెట్టిండు అన్న. శానిగా పెట్టినవే ముద్దుగా ఇవి దించుకోనికే కొండలు గిట్ట మంచిగా పెట్టినవు. మంచి పెద్ద కళాకారుడు అన్న కుండలు చేసుట్లా. ఏం పేరు అన్నవన్నా? యాదగిరి. యాదగిరి అన్న. యాదగిరి. ఈ పక్కకు కూడా ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు మొండే. మొండే. మీ అన్న తమ్ముడా? మామవుతాడు. మామవుతాడు. మనమా మీ అన్నమామ అంత ఒకటి కుటుంబం వాళ్ళు ఉన్నారు. మొత్తం అంతా కూరకు అమ్మగారు ఇన్నే, మా అమ్మగారు ఇన్నే, ఇక మా కోడలు ఇన్నే. అందరు ఇక్కడ పట్టకుండా ఇచ్చుకున్నారు ఇళ్ళ దీనిలోనే. బస్సు చార్జ్ పట్టద్దు అనుకున్నావా ఏమి? ఇప్పుడు అంత పిరియే ఉన్నాడు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? కుండలకి ఇట్లా బాగానే అమ్ముతారా మీరు? బాగానే అమ్ముతాం. పోతాయి మంచిగానే. ఈ ఊరోళ్ళే తీసుకుంటారా బయట ఊళ్ళకి? బయట నుంచి వచ్చి తీసుకుపోతారు. మళ్ళీ కుదిరికేంచి ఇట్లా తీసుకుపోతారు. ముద్దుగా ఊర్లల్లో ఇగో ఇట్లా గుంజలను పట్టుకొని ఇల్లువాడు గుంజలను పట్టుకొని మాట్లాడు చాలా ఉంటాయి. గుంజల కాడ ముచ్చట్లు ఇంట్లో ఏం ముచ్చటున్నా ఎవరన్నా వచ్చినట్టే గుంజకాడ అని మాట్లాడుకున్నారంటే అంత ఎలబెట్టినట్టే అయిపోయినట్టే కాదా? మంచిగా పేపర్లో పడేయాలి. ఈ కుండలకు పేపర్లో పడేయాలి. కుండలను తీసుకొచ్చి పేపర్లు వేయమంటున్నావు. వేపిస్తాము. కుండలలో తింటే మంచిదని పేపర్లు వెలుగు పేపర్లు వేపిమని చెప్తా. మా సార్కి పెద్ద సార్కి చెప్తాడు. బతుకుతారు కుమ్మరాలు బతుకు. చెప్పి నీ పేరేమో అంటివి? నా పేరు యాదగిరి. నెయ్యి కాడికి పోదాం అనుకుంటా ఊరంతా తిరిగిన నేను. ఊరంతా తిరిగి వస్తుంటే ముద్దుగిడ ఒక సీతపల చెట్టు, అవతల బందుకు జామ చెట్టు, ఇవతల బందుకు చిన్న సపోటలు కాయలేదమ్మా. సపోటలు చూసినారులా మస్తు సపోటలు అయినాయి. ఇక ఇది పొప్పడి పండును ఏమంటారు? పప్పు అయ్యో అంటారు కదా. అదే పొప్పడి చెట్టు. అమ్మో అమ్మా నెయ్యి వెన్న తీస్తున్నారంట. ఎట్లా తీస్తున్నారు ఏం కథ? ఒక పారు చూసిపోదాం అంటే వచ్చిన రాత్రి పాలు ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ పాలు. ఇవి వచ్చేసి ఇందులో ఈరోజు మనం కాగబెట్టలేదు. పని చేసేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. కాగబెట్టదు బాగా మరగాలి. హీట్ మినిమం ఒక 11:30 వరకు కాగబెడతాం. స్టార్ట్ చేసి మార్నింగ్ 7:30 నుంచి 11 గంటల వరకు కాగబెడతాం. కాగబెట్టిన తర్వాత వీటి తోడేస్తాం. తోడు ప్రాసెస్ మనం తోడేసిన తర్వాత పెరుగు ఇట్లా అవుతుంది. గట్టి పెరుగు. ఈ పెరుగు మనం తీసుకొచ్చేసి మనం క్యాన్లో వేస్తాం. ఇప్పుడు ఇదంతా పెరుగు క్యాన్లో మజ్జిగ తీసిన పచ్చివెన్న ఇది. అందులోకి వెళ్ళి తీసిన పెరుగులోకి వెళ్ళి తీసిన పచ్చివెన్న ఇది. దీన్ని కాగబెడితే ముట్టుకోవచ్చు. తినండి ఫ్రెష్ ఈ రోజు తీసిన వెన్న. ఒకప్పుడు ఇళ్ళల్లో ఎట్లుంటుండేనా అంటే ఇప్పుడు చలికాలం కాగానే ఒక్కొక్కరు మొఖాలు పట్టున వలిగిపోతున్నాయి కదా. వెనకటికి ఇంట్లో తీసిన వెన్ననే పోరలకు అందరికి రుద్దుడు, చేతులకు రుద్దుకునుడు, మొఖాలకు రుద్దుకునుడు, చేతులకు కాళ్ళకు అంత రుద్దుడు. పోరలందరూ మొఖాలకు వెన్ననే ఉంటుండే.
వెన్నతోటి అసలు గింత కూడా వాళ్ళగదు శరీరం. ఈరోజు కాబట్టిన నెయ్యి నెయ్యి ఇంకేది గడ్డ కట్టలేదు, గడ్డ కడితే ఇలా ఉంటుంది. గుప్పుర వాసన వచ్చింది, నెయ్యి వాసన. వెన్న ఆ, ఈ రోజు కాబట్టినే నెయ్యి ఇది. ఆ. ఇది నెయ్యి నిన్నటిది గడ్డ కడితే ఇట్లా ఉంటుంది. నాకు ఎరకనే. కాకపోతే ఇగో ఈ రోజు కాసిన నెయ్యి ఏమో ఇది, ఇంకా గడ్డ ఇంకా కట్టలేదు. దగ్గరికి రాలేదు ఇట్లా. మనం ప్యాక్ చేస్తే ఇలా అవుతుంది. మనం చేసే ప్యాకింగ్ ఇదా, మనం విదేశాలకు ప్యాకింగ్. ప్యాకింగ్ చేసి ఇలా అన్న ఇది నెయ్యి ఎట్లా అమ్ముతున్నారు, వెన్న ఎట్లా అమ్ముతున్నారు? 3,000 రూపాయలకు కిలో నెయ్యి. పచ్చి వెన్న అయితే 2,500. 2,500 పచ్చి వెన్న కిలో తీసుకుంటే 2,500. కేజీ పచ్చి వెన్నకు 750 గ్రాములు 700 గ్రాములు వెన్న నెయ్యి వస్తుంది. దానికన్నా మరి నెయ్యి కొనుక్కున్నాడు నిమ్మడం కాదని అదే మనకు అదే రేట్ ఎక్కువ. లాస్లో పడతాం. అదే లాస్ట్ నెయ్యి కొనుక్కునేదే బెస్ట్. నెయ్యి కొనుక్కున్నది బెస్ట్. ఇది 3,000 కిలో నెయ్యి. అమ్మ 3,000 కిలో నెయ్యి అంటే బయట తక్కువ ఉన్నది కదా, మరి మీకు బయట అమ్ముడు పోతున్నదా? అమ్ముడు పోతుంది ప్యూర్. ఒక్కసారి చూసిందంటే మాకు కస్టమర్ల ఆర్డర్లు ఎక్కువ వస్తూనే ఉన్నాయి. అది దీని టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరు మళ్ళా మరవరు ఇక. అంత స్వచ్ఛమైంది, అందుకే చాలా తీసుకెళ్తారు మా దగ్గర. ఇప్పుడు నెలకు ఎన్ని కిలోల నెయ్యి అమ్ముతున్నారు మీరు? పాలను బట్టి ఇన్ని లీటర్ల పాలు వచ్చినాయి అనుకో, ఆ పాలను బట్టి లీటర్లు, పాల లీటర్లు తగ్గినాం అనుకో నెయ్యి తక్కువ అవుతుంది. ఇక లీటర్లను బట్టి పొద్దున అమ్మ సాయంత్రం. ఇప్పుడు ఒక 10-15 లీటర్ల పాలు కాసిండ్రు అనుకో, ఎంత నెయ్యి వేస్తుండొచ్చు? 35 లీటర్ల పాలకు ఒక 1 కేజీ గీ వస్తుంది. అది కూడా కూల్ వాతావరణం ఉన్నప్పుడు. ఎండాకాలం అయితే మాత్రం రాదు, ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది, అప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. చలికాలం ఉన్నప్పుడు కూల్ వాతావరణం. 35 లీటర్ల పాలకు 1 కిలో నెయ్యి వేస్తుంది అంటే లీటర్ పాలకు ఎంత తీసుకుంటున్నారు తమ్మి ఇప్పుడు? లీటర్ పాలకు మనం కొనుగోలు చేసేది 50 కొనుగోలు చేస్తాం. అన్ని ఖర్చులు పోను. ఒకవేళ బయటికి వెళ్ళాలని కావాలనుకుంటే 100 రూపీస్ 120 రూపీస్కి మనం వెళ్తాం. పాలు మాత్రం బయటికి అమ్మం, జస్ట్ ఓన్లీ మనకు ఆ నెయ్యి మాత్రం పనిచేస్తాం, అమ్మేస్తాం. మనకు వెన్న అమ్ముతాం. మనకు మహర్షి గోశాల ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సర్జన రమేష్ గురుజీ గారు మనకు ఆవులు డొనేట్ చేశారు. ఆ సంస్థ ద్వారా మనకు కుమ్మరిగూడెం గ్రామానికి 28 ఆవులు వచ్చాయి. ఆ ఆవులతో ప్రతి ఇంటింటికి వాళ్ళు ఆవులు సేకరిస్తారు, మనకు తీసుకొచ్చి మనకు పాలు పోస్తారు. మన దీన్ని ప్రాసెస్ చేసి సండే చింతగట్టు మహర్షి గోశాల ట్రస్ట్ కార్డు తీసుకెళ్ళి మనం నెయ్యి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకవేళ మనం మన దగ్గర స్టాక్ ఉంటే మనకు ఒక స్టాలు ఇస్తారు, మనం కూడా కూర్చొని అమ్మేస్తాం. ఇంకా ఎక్కువ అలా మిగిలితే కొరియర్ చేస్తాం. అమెరికాకైనా ఒక 5 టైమ్స్ చేశాను నేను. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా అడిగేది ఉంటే లోకల్గా హైదరాబాద్ వాళ్ళే వస్తున్నారు, హైదరాబాద్ ఎక్కువ వచ్చి తీసుకుపోతున్నారంట.